నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సంజయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. రానివ్వట్లేదు, వచ్చిన వాళ్ళని తిప్పి పంపించేస్తున్నారు. వెళ్ళేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఇక మీదట. ఇండియన్ స్టూడెంట్స్ ఇండియాలో చదువుకోవడానికే ప్రిఫర్ చేయండి, ఇట్లాంటి సూచనలన్నీ వస్తున్నాయి. ఏంటి అసలు స్టేటస్ ఏంటి? అవునండి. ఈ టైం అలాగే ఉంది. ఎప్పుడు కూడా మీకు ఎకానమీలో మీకు ఎప్పుడు కాంట్రాక్షన్ ఉంటుంది. తర్వాత ఎక్స్‌పాన్షన్ ఉంటుందండి. సో, మీకు చూసుకుంటే 1990s నుంచి ఎక్స్‌పాన్షన్ స్టార్ట్ అయ్యి 2000లో మళ్ళీ కాంట్రాక్షన్ జరిగిందండి మీకు. ఓకే. ఎకానమీ స్ట్రింక్ అయింది. తర్వాత మళ్ళీ 2008లో కూడా మళ్ళీ స్ట్రింక్ అయింది. హ్మ్. ఇప్పుడు 2020లో జస్ట్ చిన్న స్మాల్ బ్లిప్ వచ్చింది కోవిడ్ అని. కానీ ఇప్పుడు మళ్ళీ ఓవరాల్‌గా మీకు ఎకానమీ బాగా స్ట్రెంథెన్ చేయడానికి ఆ కాంట్రాక్షన్ చేస్తున్నారనమాటండి ఇప్పుడు. ఓకే. సో, డెఫినిట్‌గా ఈ టైంలో ఏంటంటే జాబ్స్ కొంచెం తక్కువవుతాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్‌కి దే 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 వాంట్ స్టెబిలిటీ ఇన్ ద ఎకానమీ. ఓకే. సో, అందుకని జాబ్స్ ఇండియన్స్‌కైతే ఏంటి, అమెరికన్స్ అయితే ఏంటి, జాబ్స్ కూడా తక్కువైపోయినాయండి బాగానే. సో, ఇదేమైనా ప్రెషర్ ఫీల్ అవ్వాల్సినటువంటి సందర్భమా? చాలామంది ఆందోళన చెందుతున్నారు కదా! అంత సివియర్ కండిషన్స్ ఉన్నాయా? లేదా లీగల్ ఇమ్మిగ్రేషన్‌లో ఎలాంటి సమస్యలు లేవు, అటువంటి వాల్యుబుల్ ఇమ్మిగ్రేషన్ లేదా వీసాలు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా డిస్టర్బ్ చేసే పరిస్థితి లేదు అంటున్నారు. అది నిజమా? ఇమిగ్రేషన్ యాక్చువల్‌గా స్ట్రిక్ట్ చేయడం అనేది అది నిజమండి అది. అది ఇమిగ్రేషన్‌లో చాలా రూల్స్ అన్నీ తెస్తున్నారు. ఆహ్, ఆహ్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా రావచ్చు. మనకి అంటే మనం మనకు పూర్తిగా తెలీదండి ఎంతవరకు స్ట్రిక్ట్ చేస్తారనేది. ఓకే. లేటెస్ట్‌గా ఎప్పుడైతే ఇమిగ్రేషన్ లాస్ చేంజ్ చేశారో ఈ ఇయరు మీకు ఫీజులు పెంచడం కానీ, లేకపోతే ఓన్లీ బ్రైటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ పీపుల్ మాత్రమే ఇక్కడ ఉండాలి అన్నంత ఒక థీమ్ తెస్తున్నారనమాట ఈ కొత్త గవర్నమెంట్. ఓకే. సో, ఆబ్వియస్‌గా యాస్ ఎన్ ఇమిగ్రెంట్ మనకి ఎప్పుడు ఛాన్సెస్ ఉంటాయంటే సూపర్ హార్డ్ వర్క్ చేయాలి. ఏ టెక్నాలజీ అయినా నేర్చుకునేటట్టు ఉండాలి. మనం విపరీతమైన అడాప్టబిలిటీ ఉండాలండి మనకి. ఓకే. ఈవెన్ ఇప్పుడు ఇండియాలో కూడా మీకిప్పుడు ఆ ఎకానమీ అక్కడ స్ట్రిక్ట్ అయిందంటే ఇక్కడ కూడా దాని మీద కొంచెం మీకు ఎఫెక్ట్ ఉంటుంది కదండీ. సో, ఇండియాలో ఉన్న యంగ్ జనరేషన్‌కి కూడా నేను ఇచ్చేదేంటంటే మెసేజ్, మీరు కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి. ఏఐ వచ్చి మన జాబ్స్ తీసేసుకుంటుంది అనకుండా ఏఐ నేర్చుకుందాం. ఏఐని చేసేవాళ్ళు కూడా జనాలు ఉండాలి కదండీ ఫ్యూచర్‌లో. సో, దాని మీద ఒకటి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే సింపుల్‌గా ఏఐ ఏంటి? అలానే డీప్ టెక్ ఏంటి? క్లౌడ్ టెక్నాలజీ ఏంటి? వీటి మీద విపరీతంగా చర్చ జరుగుతుంది. ఏం చెయ్యాలి అందులో? ఏఐని గురించి మీరు బ్రీఫ్‌గా ఏం చెప్తారు? ఎవల్యూషన్ ఎలాగైందంటే మీకు చెప్పాను కదా! 1990స్‌లోనే మీకు స్టాటిక్‌గా కంటెంట్ అనేది ఒక బిజినెస్ యూజర్స్‌కి ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలి? వాట్ ఈస్ ద వాల్యూ వి ఆర్ క్రియేటింగ్ అన్న మెసేజ్‌ని బయటికి తేడానికి డిజిటల్‌గా వీళ్ళు వెబ్‌సైట్స్ చేసేవారండి స్టాటిక్‌గాని. తర్వాత ఇప్పుడు అదే సాఫ్ట్‌వేర్ సర్వీసెస్‌లోగా మీకు ఎవాల్వ్ అయిందనమాట. సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ అనేది క్లౌడ్ అంతా కూడా 2000 నుంచి ఆల్‌మోస్ట్ మీకు 2015 వరకు కూడా మీకు బాగా సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ అనేది బాగా ఎవాల్వ్ అయింది. ఏదన్నా సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అని. క్లౌడ్ వచ్చి ఇంకా ఫాస్ట్‌గా మీకు ట్రాన్స్‌ఫార్మ్ చేసినాయి బిజినెసెస్ అన్నీ కూడా. ఫోకస్ అంతా దాని మీద డిజిటల్ టెక్నాలజీ. ఇప్పుడు ఏఐ ప్లస్ క్లౌడ్ అంటే డేటా సైన్స్ కింద చూడొచ్చా? క్లౌడ్ అంటే డేటా సైన్స్, డేటా టెక్నాలజీ కింద చూడొచ్చా? క్లౌడ్ అనేది ఇట్స్ జస్ట్ ఎ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ ద టెక్నాలజీ ఐ వుడ్ సే అండి. ఎందుకంటే మీకు ఇదివరకు కూడా మీకు ప్రైవేట్‌గా ఎవరికి వాళ్ళు డేటా సెంటర్‌లన్నీ మేనేజ్ చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్‌బుక్ తీసుకుందామండి. ఫేస్‌బుక్‌కి ఫస్ట్‌లో స్టార్ట్ అయినప్పుడు ఒక 3 రీజియన్స్ ఉండేవండి. 3-4 రీజియన్స్ ఉండేవి. సో, వాళ్ళకి టెక్నాలజీ ప్రాబ్లమ్స్ ఎలా ఉండేవంటే సో అండ్ సో యూజర్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాగిన్ అవుతాడు. వాళ్ళ ప్రొఫైల్ ఎవరన్నా లైక్ కొడితే న్యూయార్క్ వాళ్ళకి తెలియాలి. సో, ఆ డేటా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా తీసుకొని రావాలి? ఇక్కడి నుంచి ఎలాగా వాళ్ళకి అంత ఫాస్ట్‌గా తీసుకెళ్ళాలి? అదంతా ఓన్లీ బిగ్ కంపెనీస్ మాత్రమే సాల్వ్ చేయగలిగేవి. ఓకే. చిన్న కంపెనీస్ ఎప్పుడు కూడా నేను ఒక వెబ్‌సైట్ చేశాననుకోండి, హైదరాబాద్ లొకేషన్‌లోనే పెడతాను. బట్ నాకు యూఎస్‌లో పెట్టాలంటే మీకు యూ హావ్ టు హావ్ సో మచ్ మనీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఆల్ ఆఫ్ దట్. ఓకే. క్లౌడ్ ఏమైందంటే యూ కెన్ ఈజిలీ గో గ్లోబల్. ఓకే. ఫేస్‌బుక్ లాంటి కంపెనీసే కాదు, చాలా చిన్న కంపెనీస్ కూడా యూ కెన్ ఈజిలీ ప్రొవైడ్ బిజినెస్ వాల్యూ టు యువర్ యూజర్స్ వెరీ ఈజిలీ అండ్ సీమ్లెస్లీ. సో అందుకనే డేటా సెంటర్స్ పెట్టాలి అనే ఇది బాగా పెరుగుతుంది. ఇప్పుడు
ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్ పైన చాలా ఫోకస్ చేస్తున్నాయి. సో దీనివల్ల వచ్చే అవునండి. ఆపర్చునిటీస్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికి ఏఐ రావడం వల్ల మీకు చెప్పాను కదా! మీకు క్లౌడ్‌లో మీకు ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయింది మీకు. చిన్న బిజినెసెస్ కూడా దే ఆర్ ఏబుల్ టు క్రియేట్ వెబ్‌సైట్స్ కదా అండి. ఇప్పుడు ఏఐ యూజువల్‌గా మీకు హార్డ్‌వేర్ చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. మీకు చూసారు కదా! ఎన్నో మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ యూఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే. సో అలాంటి ఆహ్, ఆహ్, ఆ ఓవరాల్ మీకు టెక్నాలజీ చిన్న చిన్న కంపెనీస్ కూడా ఎలా తేవాలి? ఈవెన్ అందుకని ఆ ఫేజ్‌లోనే మీకు ఈ డేటా సెంటర్స్ క్రియేట్ చేయడం అన్నది జరుగుతుందనమాట అండి. ఓకే. ఎందుకంటే ఈ ఎన్విడియా చిప్స్ లాంటివన్నీ చాలా ఎక్స్‌పెన్సివ్ చిప్స్ అండి అవన్నీ. అవన్నీ ఈజీగా దొరకవు. సో యూ స్టిల్ నీడ్ టు హ్యావ్ సో మచ్ రీసెర్చ్ ఇన్ అవర్ కంట్రీస్. సో వాళ్ళకి ఎలా తేవాలి? యూ హ్యావ్ టు హ్యావ్ డేటా సెంటర్స్. యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ దట్ టెక్నాలజీ ఇంటూ ఇండియా అండి. సో ఇంకోటి డీప్ టెక్ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఏకంగా డీప్ టెక్ యూనివర్సిటీ అమరావతిలో పెడతామని చెప్పని మెడ్రాస్ ఐఐటీని ఇట్లా కొన్ని ఎల్ఎన్టీ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఏంటి డీప్ టెక్లో ఏమేమి కేటగిరీలు వస్తాయి? దానికి ఒకవేళ స్టూడెంట్స్ కానీ యంగ్స్టర్స్ దాన్ని ప్రిపేర్ అవ్వాలన్నా దానిలో నేర్చుకోవాలన్నా కానీ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఇట్స్ వెరీ మచ్ ఇంటూ ఏఐ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోనే మీకు రకరకాలు ఉన్నాయన్నమాట. ఓకే. వెరీ వెరీ స్మాల్ మీకు ఇదివరకు కూడా మీకు వర్చువల్ అసిస్టెంట్స్ అనేవి ఉన్నాయి. చాట్ బాట్స్ లాంటివి. వెరీ స్మాల్ అసిస్టెంట్స్. వాళ్ళకేంటంటే ఓకే. ఎవరన్నా వస్తే ఇది చెయ్యి అని ఇన్‌స్ట్రక్షన్స్ రాసేవారు. దాన్ని వి యూజ్డ్ టు కాల్ దెమ్ ఏఐ యాక్చువల్‌గా ఓకే. చాట్ బాట్. నౌ అదంతా కూడాని ఒక అల్గారిథం రాసేసారు. అదసలు ఎలా పనిచేస్తుంది అన్నది కూడా వి డోంట్ నో. ఎందుకంటే దే ఆర్ ఆల్ ప్రిటీ మచ్ న్యూరల్ నెట్వర్క్స్ అన్నమాటండి. యూర్ బేసికల్లీ క్రియేటింగ్ ఎన్ ఎమ్యులేషన్ ఫర్ ద బ్రెయిన్ అంటాం అన్నమాట. అంటే మీకు బ్రెయిన్‌లో న్యూరాన్స్ ఎలా వర్క్ అవుతాయో అలాగే ఒక మోడల్ చేసాం. ఓకే. సో ఇట్స్ ఆల్ మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ బేస్డ్ అండి. కంప్లీట్లీ ఐ వుడ్ సే మ్యాథమెటికల్ అండ్ ప్రాబబిలిటీ థియరీ అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ మోడల్ వచ్చేసి ఒక బ్లాక్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి. ద వే ఇట్ ఎవాల్వ్స్ ఈవెన్ అవర్ హ్యూమన్ బ్రెయిన్ వెన్ యూ ఆర్ బోర్న్ రైట్. మనం పుట్టిన తర్వాత మనకి ఎలా తెలుస్తుంది మనం టెక్నాలజీ అంతా మనం అందరూ చెప్తా ఉంటారు, మెసేజ్‌లన్నీ ఇస్తా ఉంటారు. సో మనం నేర్చుకుంటాం. సో ఇట్స్ అబౌట్ డేటా అనమాట అండి. ఆ డేటా ఎప్పుడైతే మనం ఫీడ్ చేసామో ఆ మోడల్ అలా ఎవాల్వ్ అవుతుంది. ఆబ్వియస్‌గా మనం మోడల్‌లో చేంజెస్ కూడా చేయొచ్చు. సో దేర్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ డీప్ లెర్నింగ్ అండ్ డీప్ ఏఐ అండి. రైట్. థ్యాంక్ యూ సంజయ్ గారు మీ అభిప్రాయాలని పంచుకున్నందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.